జై భీమ్, జై తెలంగాణ, జై సేవల. ఈరోజు మన పిఆర్టీ న్యూస్ గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం కార్యక్రమం భాగంగా ఈరోజు మనం మన యొక్క ఛానల్ దినపత్రికలను ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. నవ తెలంగాణ ఐటీఐలో టాటా సాంకేతిక నైపుణ్య కేంద్రాలు 1,500 కోట్ల పెట్టుబడికి టాటా గ్రూప్ కంపెనీ ఒప్పందం. ఊబర్ కంపెనీ సేవల విస్తరణ. ఊబర్ కంపెనీల సేవల విస్తరణ కుదిరిన డీల్. క్యూ సెంట్రియో పెట్టుబడులతో 1000 ఉద్యోగాల కల్పన. అదేవిధంగా 231.5 కోట్లతో హెల్త్ కేర్ డిజైన్ తయారీ కేంద్రం. O9 సొల్యూషన్ సప్లై చైన్ స్కిల్ అకాడమీ. హైదరాబాద్లో సిట్రా గ్రూప్ డిజిటల్ సెంటర్ ఏర్పాటు, 1000 మందికి ఉపాధి. చితికిన చిన్న తరహా పరిశ్రమలు. 6 ఏళ్లుగా నిలిచిపోయిన రైతులు. పెండింగ్లో రూ. 3,500 కోట్లు బకాయిలు. 10,000కు పైగా పరిశ్రమలు మూసివేత. లక్షలాది మంది ఉపాధి దూరం. రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా NSME పరిశ్రమలో పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గత 6 ఏళ్లుగా రాయితీలు అందక ఈ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. 2017 నుంచి వివిధ సబ్సిడీల రూపంలో చెల్లించాల్సిన బకాయిలు 3,500 కోట్లకు చేరుకున్నాయి. ఆరంభంలో అనుమతులు మంజూరు, వసతులు కల్పనలో వేగంగా స్పందించని సర్కార్ ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో గత 5 ఏళ్లు దాదాపుగా 10,000కు పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. ఫలితంగా వేలాది మంది చిన్న పరిశ్రమలు యజమానులు రోడ్డున పడగా లక్షలాది మంది ప్రజల ఉపాధి కోల్పోయారు. మెరుగవుతున్న తమ్మినేని ఆరోగ్యం. వెంటిలేటర్ను తొలగించిన AIG వైద్యులు. సాధారణ స్థితికి బీపీ, పల్స్ స్థాయి. మంత్రుల బట్టి పొంగులటి, CPIM కార్యదర్శి BSR సహా పలువురు పరామర్శ. అక్రమ కేసులు ఎత్తివేయాలి. గుడిసెలు కూల్చివేతలు ఆపాలి. గుడిసె వాసులకు పట్టాలివ్వాలి. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక CPIM ఆధ్వర్యంలో నిరసన. నాయకులకు వెంటనే విడుదల చేయాలని CPIM పార్టీ డిమాండ్ చేశారు. ప్రజలపై భారం మోపొద్దు. అధికారులు, ప్రభుత్వం కలిసి పనిచేద్దాం. 6 గ్యారెంటీలకు అవసరమైన నిధులను సమకూర్చుకోవాలి. ఆస్తులు సృష్టించి ఆదాయాన్ని ప్రజలకు పంచడమే ప్రజాపాలన లక్ష్యం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడడం జరిగింది. ఎన్నికల లాంఛనమే నామినేషన్ దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూర్ వెంకట్, బట్టి ఉత్తమ్, పొంగులేటితో పాటు పలువురు నేతలు హాజరు. కార్యకలాపాలు నిలిచిపోయాయి. FCRA లైసెన్స్ పునరుద్ధరణ కేంద్రం నిరాకరించడమే కారణం. ఢిల్లీ హైకోర్టుకు ఆక్స్ఫామ్ ఇండియా వెల్లడి. ఈరోజు నవ తెలంగాణ యొక్క ముఖ్యాంశాలు వివరించడం జరిగింది. మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం.
ఐటీఐలో ఉపాధి గ్యారంటీ, టీసీఎస్ సాయంతో నైపుణ్య శిక్షణ కేంద్రాలు, 50 ఐటీఐలో రూ. 1500 కోట్ల ఏర్పాటు, దావోస్లో ఖరారైన కీలక ఒప్పందం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాటా చైర్మన్ భేటీ, ఎయిర్ ఇండియా ట్రాన్సిట్ హబ్గా హైదరాబాద్, 231 కోట్లతో హెల్త్ కేర్ డిజైన్ ప్లాంట్ 4వ రోజు పారిశ్రామికవేత్తలతో భేటీలో మాట్లాడడం జరిగింది. 10 ఏళ్లలో ఏం జరిగింది? R&B పనులపై తవ్వకాలు, గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నజర్, సచివాలయంలో అంబేద్కర్ విగ్రహం, అమరుల స్తూపం ఖర్చుపై ప్రత్యేక దృష్టి, వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం పంపిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వరంగల్ ఆసుపత్రి నిర్మాణంపై ఫోకస్, త్వరలోనే క్షేత్రస్థాయి పరిశీలనకు మంత్రి. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ నీడలో బాధ్యతలు, 16 ఏళ్లుగా ఇద్దరి మధ్య స్నేహబంధం, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మండవ ఇద్దరు నేతలకు క్యాబినెట్ హోదా, మంత్రివర్గ సమావేశాలకు మండవ. రైతు ఆత్మహత్యలే, రైతులు కార్పొరేట్ కంపెనీల లాభాలు గడించాలి, తెలంగాణలో రైతు భరోసా, కనీస మద్దతు ధర, దావోస్ సదస్సులో వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 16 ఏళ్ల లోపు విద్యార్థులను చేర్చుకోవద్దు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు వద్దు, డిగ్రీ కంటే ఎక్కువ అర్హత ఉన్న ట్యూటర్లను నియమించుకోరాదు, విద్యార్థుల కోర్సు మధ్యలో వెళ్ళిపోతే 10,000 ఫీజును 10 రోజులు తిరిగి చెల్లించాలి, కోచింగ్ సెంటర్లకు కేంద్రం స్పష్టీకరణ, విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు. రేవంత్ ఆదాని అలైబలై, దొంగ అన్నావు, దావోస్లో ఎలా కలిశావు? కాంగ్రెస్ పార్టీది దిగజారుడు రాజకీయం, ఈ ప్రభుత్వంపై 6 నెలల్లో ప్రజల్లో తిరుగుబాటు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శలు. నియోజకవర్గాల బాధ్యతలు, ఎమ్మెల్సీకు గ్రామ స్థాయి నుంచి బీఆర్ఎస్ పునర్వర్గీకరణ, కేటీఆర్ మళ్ళీ టీఆర్ఎస్గా మార్చండి, ఓ మహిళా నేత సూచన, ఆలోచిద్దామన్న కేటీఆర్. మేము గతంలోనే చెప్పినాం, బీఆర్ఎస్ ఓటమి గల కారణాలు ఎక్కడి నుంచి మనం తీయాలి అంటే కనీసం గ్రామ స్థాయి వార్డు మెంబర్ల నుంచి సర్పంచుల నుంచి, ఎంపీటీసీల నుంచి, జడ్పీటీసీ నుంచి, అటువంటి కింది స్థాయి నుంచి ప్రజల దాంట్లో మనం భాగస్వాములై వారి యొక్క సమస్యలను వినడానికి వెళ్ళి అక్కడి నుంచే మన పునరాలోచన పార్టీని మళ్ళీ అధికారంలో తేవడానికి ఖచ్చితంగా మనం క్షేత్రస్థాయిలోనే వెళ్ళాలి. అట్లా వెళ్తేనే బీఆర్ఎస్ పార్టీ కాస్త మెరుగుపడే అవకాశం ఉంది. మేము గతంలోనే చెప్పినాం, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా అదే ఆలోచనలో ఉన్నారని మనం భావిస్తున్నాం. విమాన ప్రయాణికులు 30 కోట్లు, 2030 నాటికి ఈ సంఖ్యను చేరుకుంటాం, ఎయిర్పోర్టు సంఖ్యను 200కు పెంచుతాం, త్వరలోనే 2 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు, భవిష్యత్తులో ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం, డ్రోన్లపై 10,000 మంది మహిళలకు శిక్షణ, పౌర
విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు నడపాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బేగంపేటలో వింగ్స్ ఇండియా 24 ప్రారంభం. ఆకాశంలో అద్భుతం బోయింగ్ 777-9 ఒకేసారి 426 మంది ప్రయాణించుకోవచ్చు. విమానం ధర 3.325 కోట్ల పేమెంట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పొన్నం ప్రభాకర్ భేటీ. మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ను ఇంటికెళ్లి కలిసిన మంత్రి. ఇద్దరు కాంగ్రెస్లో చేరుతారని ఊహాగానాలు. యాంటీబయాటిక్స్ రాస్తే కారణం చెప్పాల్సిందే. ఎందుకు అవసరమో ప్రిస్క్రిప్షన్ పై రాయాలి. వైద్యులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం. మెడికల్ ఫార్మా సంఘాలకు DGHS లేక యాంటీబయాటిక్లై విచ్చలవిడిగా వాడకంతో ఔషధాలను లొంగని రోగకారక క్రిములు లక్షల సంఖ్యలో రోగులు కన్నుమూత. మానవాళికి ముప్పుగా AMR సమస్య. ప్రిస్క్రిప్షన్ లేనిదే మెడికల్ షాపుల యాంటీబయాటిక్లను అమ్మొద్దని 1న DGH అత్యవసర విజ్ఞప్తి. ఇరాన్పై పాక్ ప్రతీకారం. సిస్తాన్ బాలూచిస్తాన్ ప్రావిన్స్ పై వైమానిక దాడులు. 4 చిన్నారులు సహా 9 మంది మృతి. ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేరుకున్నామన్న పాక్. కవింపులను సహించుకోబోమని ఇరాన్ హెచ్చరిక. సరిహద్దుల్లో యుద్ధ విన్యాసాలకు ఇరాన్ నిర్ణయం. ఆత్మరక్షణ చర్యలను అర్థం చేసుకోగలం. భారత్ ఘర్షణ వద్దు, సమయాన్ని పాటించండి. చైనా ఇరాన్దే ఉల్లంఘన ఆ దేశానికి తప్పు అమెరికా. గుజరాత్లో బోటు బోల్తా 16 మంది మృతి. మృతులు 14 మంది బడి పిల్లలు, 2 టీచర్లు. హర్ని సరస్సులో విషాదం. మారిన విహారయాత్ర. సామర్థ్యానికి మించి పిల్లల్ని ఎక్కించడంతోనే ఘటన. లైఫ్ జాకెట్ లేక మరణాలు. ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్రపతి ప్రధాని సంతాపం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈడీ విచారణకు ఎమ్మెల్యే వివేక్. మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించిన అధికారులు. మల్కాజ్గిరి బరిలో ఈటెల. రాష్ట్ర బీజేపీలో భారీ ప్రక్షాళన. సిట్టింగ్ స్థానాల నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ సోయం పోటీ. పాలమూరు ఆశిస్తున్న జితేందర్ అరుణ. భువనగిరి సీటుకు పోటీ పడుతున్న నేతలు. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ను మనం ఇంటర్వ్యూ చేసేసినాం. దాంట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలను మనం ప్రజల ముందు పెట్టదలిచినాం. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ. రేవంత్ చెలగాటం. హైకమాండ్కు ప్రాణ సంకటం. ఆదానితో రేవంత్ దోస్తానాలపై దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయిలో విమర్శలు. తెలంగాణలో చట్టపట్టాలు. మీడియా ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో అధిష్టానం. పార్టీ పెద్దలతో సహా స్థితిపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్. ఆదానితో కాంగ్రెస్ దొంగాట. ఢిల్లీలో రాహుల్ విమర్శలు. దావోస్లో
రేవంత్ ఆలింగనుడు కేటీఆర్. బీజేపీ ఆదేశంతోనే రేవంత్ రెడ్డి ఒప్పందాలు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను. కాంగ్రెస్ రాకతో రైతులు మళ్ళీ క్యూ లైన్లు. 6 నెలల్లో సర్కార్పై ప్రజల తిరుగుబాటు. మాఫీ ఒకేసారి. ఇప్పుడు దశల వారీగా కష్టపడి పనిచేద్దాం. లోక్సభను గెలుద్దాం. పాలమూరు లోక్సభ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కేటీఆర్.